Welcome to GK Madhusar online classes. Today class March 29, 30, 31. ఈ 3 days కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 కంప్లీట్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. ఈ 3 daysలో పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేసాం. ఇది పార్ట్ 2కి సంబంధించిన వీడియో. ఓకే, అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెగ్యులర్గా చెప్పే విషయాలు ఇవి, అయినా మీరు పాటించట్లేదు, ఒకసారి ఆలోచించండి. దాంతోపాటు మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీకు కావాల్సిన కోర్సులు కూడా ఉంటాయి, ఒకసారి చూడండి వాటిని. యాప్లో మీరు చూడండి, యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, చూద్దాం. ఈరోజు మార్చి 29, 30, 31 ఈ 3 days సంబంధించిన పార్ట్ 2 వీడియోలో కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవకండి. ఓకేనా, రైట్. ఫస్ట్ది బిమ్స్టెక్ అనేది ఒకటి న్యూస్లోకి వచ్చింది. బిమ్స్టెక్, BIMSTEC, బిమ్స్టెక్. బిమ్స్టెక్ అనగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఆ బిమ్స్టెక్ సమిట్ ఇప్పుడు జరగబోతుంది. బిమ్స్టెక్ సమిట్ జరగబోతుంది. ఏప్రిల్ 4న జరగబోతుంది. ఏప్రిల్ 4న 6వ బిమ్స్టెక్ సమిట్ జరగబోతుంది. 6వ బిమ్స్టెక్ సమిట్ 2025 ఏప్రిల్ 4న 6th బిమ్స్టెక్ సమిట్ జరగబోతుంది. ఆ 6th బిమ్స్టెక్ సమిట్ ఎక్కడ అంటే థాయిలాండ్ దేశంలో జరగబోతుంది. ఆ జరగబోతున్న ఆ 6వ బిమ్స్టెక్ సమిట్ యొక్క థీమ్ మనకు కావాలి. 6వ బిమ్స్టెక్ సమిట్ యొక్క థీమ్ ఏంటంటే ప్రాస్పరస్, PROSPO, ప్రాస్పరస్ థీమ్ అన్నది. ఇది ప్రాస్పరస్, రెజిలియంట్, RESILIENT, రెజిలియంట్, ప్రాస్పరస్, రెజిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ ఓపెన్ బిమ్స్టెక్. ఇది 2025 బిమ్స్టెక్ సమిట్ యొక్క థీమ్ అన్నట్టు. ఎక్కడ జరగబోతుంది అన్నాం? థాయిలాండ్. ఎన్నోది? 6వది అన్నాం. బిమ్స్టెక్ అంటే ఏందో అబ్రివేషన్ చూసాం. మనకు ఫస్ట్ బిమ్స్టెక్ సమిట్ జరిగింది 2004లో జరిగింది. 2004లో ఎక్కడ జరిగింది? థాయిలాండ్లో జరిగింది. సెకండ్ది 2008లో జరిగింది. 2008లో ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. థర్డ్ది 2014లో జరిగింది. 14లో ఎక్కడ జరిగింది? మయన్మార్లో జరిగింది. ఫోర్త్ది 2018లో జరిగింది. ఎక్కడ? నేపాల్లో జరిగింది. ఫిఫ్త్ది 2022లో జరిగింది. ఎక్కడ? శ్రీలంకలో జరిగింది. ఇప్పుడు 6th 2025లో ఎక్కడ జరగబోతుంది? థాయిలాండ్లో జరగబోతుంది. ఏ సమిట్ అంటే బిమ్స్టెక్. బిమ్స్టెక్ ఫార్మేషన్ ఎప్పుడు? 1997 జూన్ 6వ తారీఖున బిమ్స్టెక్ని ఏర్పాటు చేశారు. బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది. బిమ్స్టెక్లో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? మెంబర్షిప్ కంట్రీస్ 7 కంట్రీస్ ఉన్నాయి. బిమ్స్టెక్లో సభ్య దేశాలు ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఆ 7 దేశాల్లో ఒకటి భారత్ ఒకటి ఉంది, బంగ్లాదేశ్. మూడోది భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్. ఈ 7 దేశాలు భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్. ఈ 7 దేశాలకు సభ్యత్వం ఉంది. ఆ 7 దేశాలకు దేనిలో సభ్యత్వం ఉంది? బిమ్స్టెక్ అనే సంస్థలో సభ్యత్వం ఉంది. ఆ బిమ్స్టెక్ సమిట్ ఎక్కడ జరగబోతుంది అన్నాం? థాయిలాండ్లో జరగబోతుంది. ఓకేనా. ఇది బిమ్స్టెక్ ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు? ఇంద్రమణి పాండే. ప్రజెంట్ బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న ఎవరు అంటే ఇంద్రమణి పాండే అనే వ్యక్తి ప్రజెంట్ బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి. ఓకే, రైట్. ఇదొకటి. నెక్స్ట్ది టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1982 మార్చి 29వ తారీఖున ఎన్టీఆర్ టీడీపీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీడీపీ పార్టీ ఆవిర్భావ దినం ఎప్పుడంటే మార్చి 29 టీడీపీ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం.
టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు 1983లో ఫస్ట్ టైం పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల్లోకి అధికారంలోకి రావడం జరిగింది. 1983 జనవరి 9, 1983 జనవరి 9న టీడీపీ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్టీఆర్ మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఇండియాలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరంటే ఎన్టీ రామారావు. అదే భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయితే నంబూది ప్రాద్. భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి నంబూది ప్రాద్ సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తి. 1957లో ఈయన కావడం జరిగింది. ఏ రాష్ట్రానికి అంటే కేరళ రాష్ట్రానికి చేశాడు. ఈయన మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఇండియాలో. మన ఏపీలో అయితేనేమో ఎన్టీ రామారావు. అదే భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ అంటే మొరార్జీ దేశాయ్. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. ఈయన 1977లో ప్రధాని అయ్యాడు జనతా పార్టీ తరఫున. అది ఎన్నో లోక్సభ అంటే 6వ లోక్సభ. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన లోక్సభ ఏంటంటే 6వ లోక్సభ అన్నట్టు. అంటే ఎన్టీ రామారావుకి సంబంధించిన పాయింట్స్ అని అంటే ఎన్టీ రామారావు 1923 మే 28న జన్మించాడు. ఈయన 1982 మార్చి 29న టీడీ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈయన 1983 జనవరి 9న ఫస్ట్ టైం సీఎం అయ్యింది. ఈయన 1983 ఏప్రిల్ 14వ తారీఖున ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించాడు. ఈయన 1985లో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తును రద్దు చేయడం జరిగింది. ఈయన 1985లో తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురు కూడా సమాన అవకాశాన్ని కల్పిస్తూ చట్టం తేవడం జరిగింది. ఈయన 1996 జనవరి 18వ తారీఖున మరణించడం జరిగింది. ఎవరు? ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు టీడీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అంటే మార్చి 29న ఏర్పాటు చేయడం జరిగింది. 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ అనేది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ అనేది జాతీయ. మన ఇండియాలో జాతీయ పార్టీలు అంటే తెలుసు. మన ఇండియాలో జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి? 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. 6లో ఒకటి ఏంది? కాంగ్రెస్ ఒకటి జాతీయ పార్టీ, బీజేపీ ఒకటి జాతీయ పార్టీ, ఆ తర్వాత సిపిఐఎం ఒక జాతీయ పార్టీ, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి, ఆ తర్వాత బీఎస్పీ పార్టీ, ఆ తర్వాత ఎన్పీపీ పార్టీ ఒకటి. ఎన్పీపీ అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసింది 1885లో ఏర్పాటు చేశారు. బీజేపీ 1980లో ఏర్పాటు చేశారు. సిపిఐఎం 1964లో ఏర్పాటు చేశారు. ఆమ్ ఆద్మీ 2012లో ఏర్పాటు చేశారు. బీఎస్పీ 1984లో ఏర్పాటు చేశారు. ఎన్పీపీని 2013 1913లో పిఎస్ సంగ్మా. ఆ ఎన్పీపీ పార్టీ గుర్తే పుస్తకం బుక్ అనేది దాని యొక్క సింబల్, గుర్తు అనేది అది. ఓకేనా? ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నిధి తివారీ. ఈమె ఒక ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి, ఉత్తరప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన ఆమె. ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఉత్తరప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన 2014 బ్యాచ్కి సంబంధించి 2014 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి నిధి తివారీ. ఈమె రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి ప్రైవేట్ కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఇటీవల నియమితులైందంటే నిధి తివారీ. ఈమె ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ 2014 బ్యాచ్కి సంబంధించిన. ఈమె మొదట్లో వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన ఆమె ఇప్పుడు నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నియమితులయ్యారు. మరి నరేంద్ర మోదీకి ప్రధాన కార్యదర్శులు ఇద్దరున్నారు. నరేంద్ర మోదీకి రీసెంట్గా వచ్చిన వ్యక్తి ఎవరు? శక్తికాంత్ దాస్. ఈయన మొదటి వరకు 25వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు. శక్తికాంత్ దాస్ ఒక ఆయన. ఆయనతో పాటు మరొక వ్యక్తి ఎవరంటే ప్రమోద్ కుమార్ మిశ్రా. వీళ్ళిద్దరు కూడా ప్రమోద్ కుమార్ మిశ్రా వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోదీకి ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్న వ్యక్తులు. ఓకేనా? ఇదొకటి. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒకటి. నెక్స్ట్, నోబెల్ శాంతి పురస్కారానికి ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్ చేయడం జరిగింది. నోబెల్ పీస్ అవార్డు 2025కి నోబెల్ పీస్ అవార్డు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరును నామినేట్ చేయడం జరిగింది. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసిన కృషికి గుర్తింపుగా ఈయనని నోబెల్ పురస్కారానికి నామినేట్ అయ్యాడు. నోబెల్ అవార్డు నామినేట్ అయ్యింది. ఈయన నామినేట్ కావడం సెకండ్ టైం.
ఈయన ఫస్ట్ టైం 2019లో నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు 2025లో నామినేట్ కావడం జరిగింది. ఈయన ప్రజెంట్ జైల్లో ఉన్నారు. అధికార దుర్వినియోగం అవినీతి కేసుల్లో 14 సంవత్సరాలు జైలు శిక్షకు గురై ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆ ఇమ్రాన్ ఖాను పార్టీ పేరు పాకిస్తాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ. పాకిస్తాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ అనేది ఇతని యొక్క పార్టీ. పాకిస్తాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీని 1996లో 1996లో ఈయన ఈ పార్టీని ఏర్పాటు చేసి ఈయన ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ అయిన ఎవరు ఇమ్రాన్ ఖాన్. ఆ ఇమ్రాన్ ఖానే నామినేట్ అయ్యింది ఇప్పుడు ఏది నోబెల్ శాంతి పురస్కారానికి. ఈయన 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. పాకిస్తాన్కి ప్రధానిగా పనిచేశాడు. ఆ పాకిస్తాన్కి ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి పురస్కారం 2025కు మొన్న రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా నామినేట్ కావడం జరిగింది. ఈయన కూడా నామినేట్ కావడం జరిగింది. ఈయన కావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం 2019లో అయ్యాడు. ఈయన పార్టీ అంటే పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ. ఈయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఎవరంటే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి. మరి ప్రజెంట్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటే ఎవరు? ప్రజెంట్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అనే వ్యక్తి. ప్రజెంట్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అనే వ్యక్తి. అదే పాకిస్తాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అనే వ్యక్తి. అదే అధ్యక్షుడైతే ఆసిఫ్ అలీ జర్దారీ అనే వ్యక్తి పాకిస్తాన్ అధ్యక్షుడు. పాకిస్తాన్ ఫస్ట్ క్యాపిటల్ ఏంటిది? కరాచీ. ప్రజెంట్ క్యాపిటల్ ఏంటిది? ఇస్లామాబాద్. ప్రజెంట్ పాకిస్తాన్ క్యాపిటల్. మరి ఈయన నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యాడు. నోబెల్ శాంతి బహుమతి ఎక్కువసార్లు వచ్చిన సంస్థ ఏంది మనకు తెలుసు కదా, రెడ్ క్రాస్. నోబెల్ శాంతి బహుమతి ఎక్కువసార్లు సంస్థ రెడ్ క్రాస్కు 1917లో ఒకసారి వచ్చింది, 1944లో ఒకసారి వచ్చింది, 1963లో ఒకసారి వచ్చింది. ఆ తర్వాత యుఎన్హెచ్సిఆర్కి వచ్చింది నోబెల్ శాంతి బహుమతి. యుఎన్హెచ్సిఆర్ అంటే యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజెస్, శరణార్థులకు సంబంధించింది. దీనికి 1954లో ఒకసారి వచ్చింది, 1981లో ఒకసారి వచ్చింది. ఆ తర్వాత యునెసెఫ్ అనే సంస్థ కూడా వచ్చింది. యునెసెఫ్కు 1965లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆ తర్వాత ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1969లో వచ్చింది. ఆ తర్వాత ఏఐ అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు 1970 మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏఐకి 1977 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1977లో వచ్చింది. అదే భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్కి 1988లో వచ్చింది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్కి 2012లో వచ్చింది. ఆ తర్వాత ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దీనికి 2005లో వచ్చింది. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ దీనికి 2020లో వచ్చింది. ఆ తర్వాత నిహాన్ ఇడాంక్యూ జపాన్కు సంబంధించిన అణువాయుధాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నిహాన్ ఇడాంక్యూకి 2024లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. రెడ్ క్రాస్కు 3 సార్లు, యుఎన్హెచ్ఆర్ 2 సార్లు, యునెసెఫ్ 1 సారి, ఐఎల్ఓ 69, ఏఐఏ 77, భద్రతా మండలి 88, EU 2012, ఐఏఈఏ 2005, డబ్ల్యూఎఫ్పి 2020, నిహాన్ ఇడాంక్యూకి 2024లో నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఓకే, క్లియర్? లైక్ చేయండి వీడియోని, దయచేసి లైక్ చేయండి, మర్చిపోతున్నారు మీరు. నెక్స్ట్, కాశ్మీర్కు తొలి వందే భారత్ రైలు రాబోతుంది. కాశ్మీర్కు తొలి వందే భారత్ రైలు 2025 ఏప్రిల్ 19వ తారీఖున మొట్టమొదటి వందే భారత్ రైలు ప్రారంభించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి వందే భారత్ రైలు. అసలు మన ఇండియాలో వందే భారత్ రైలు అనేది స్టార్ట్ అయింది 2019 ఫిబ్రవరి 15న ఫస్ట్ వందే భారత్ రైలు స్టార్ట్ అయింది మన ఇండియాలో. ఫస్ట్ వందే భారత్ రైలు 2019 ఫిబ్రవరి న్యూఢిల్లీ టు వారణాసిల మధ్య స్టార్ట్ అయింది. వారణాసిల మధ్య ఫస్ట్ వందే భారత్ రైన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉధంపూర్ శ్రీనగర్ అండ్ బారాముల్లా ఈ 3 నగరాలు కలుపుతూ ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మించడం జరిగింది. 272 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రైలు అనుసంధాన ప్రాజెక్టు పూర్తి కావడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెన
జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన 359 మీటర్ల ఎత్తులో రైల్వే వంతెన నిర్మించారు. 359 మీటర్ల ఎత్తులో రైల్వే వంతెన. దీని అనుసంధానం దీని నుంచి కూడా వందే భారత్ ట్రైన్ వెళ్తుంటుంది అన్నట్టు. ఆ జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ ప్రారంభించబోతున్నారు. 2025 ఏప్రిల్ 19వ తారీఖున ప్రారంభించబోతున్నారు. రీసెంట్గా 272 కిలోమీటర్ల రైలు అనుసంధాన ప్రాజెక్టు పూర్తయింది. దీనిలో భాగంగా అది కూడా ఉన్నది. ఏది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన కూడా దీనిలో బాగున్నది. ఇది కాట్రా నుండి ప్రారంభం కాబోతుంది. వందే భారత్ ట్రైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కాట్రా నగరం నుండి ఈ వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్గా వందే భారత్ ట్రైన్ ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్. ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్లో వందే భారత్. ఆ వందే భారత్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ టు వారణాసి నగరాల మధ్యన. రీసెంట్గా మనకు రైల్వే ప్రమాదాలు జరగకుండా ఒక వర్షన్ కూడా ప్రారంభించారు. కవచ్ 4.0 రైలు ప్రమాదాల నివారణ కొరకు కవచ్ 4.0 వర్షన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. రైలు ప్రమాదాల నివారణ కోసం, ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం కవచ్ 4.0 వర్షన్ని ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సింధుబాద్ జలాంతర్గామి ఒకటి వార్తల్లోకి వచ్చింది. సింధుబాద్ జలాంతర్గామి అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఆ సింధుబాద్ జలాంతర్గామి అనేది ఈజిప్ట్లోని ఎర్ర సముద్రంలోని హూర్ఘడ్ వద్ద ఈ సింధుబాద్ జలాంతర్గామి అనేది మునిగిపోవడం జరిగింది. ఎక్కడంటే ఏ దేశంలో అంటే ఈజిప్టులోని ఎర్ర సముద్రంలోని హూర్ఘడ్ అనే ప్రాంతంలో, ఈజిప్ట్లోని ఎర్ర సముద్రంలోని హూర్ఘడ్ వద్ద సింధుబాద్ జలాంతర్గామి అనేది మునిగిపోయింది. ఇందులో 45 మంది పర్యాటకులు, 5 సిబ్బంది మరణించడం జరిగింది. ఈ నీటి అడుగున అన్వేషణ కోసం రూపొందించిన ఈ నౌక నీటి అడుగున జరుగుతున్న అంటే అన్వేషించడం కోసం ఈ సింధుబాద్ జలాంతర్గామిని రూపొందిస్తే అందులో 45 మంది పర్యాటకులు, 5 సిబ్బంది పగడపు దిబ్బను ఢీకొని జలాంతర్గామిలో ఉన్న పగడపు దిబ్బను ఢీకొని ఈ సింధుబాద్ జలాంతర్గామి క్రాష్ కావడం జరిగింది. దాంతో 45 మంది పర్యాటకులు, 5 సిబ్బంది మరణించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సింధుబాద్ జలాంతర్గామి అనేది ఇటీవల నీటి అడుగున అన్వేషణ కోసం రూపొందించిన ఈ నౌక ఒక పగడపు దిబ్బను ఢీకొనడం జరిగింది. దీంతో ప్రమాదం జరిగింది. ఎక్కడంటే ఈజిప్ట్లోని ఎర్ర సముద్రంలో ఈ సంఘటన జరగడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొకటి అంతర్జాతీయ యోగా దినం ఏంది పాయింట్ వార్తల్లోకి వచ్చిందంటే మనకు రీసెంట్గా 2025 మార్చి 30వ తారీఖున మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. మన్ కీ బాత్ నరేంద్ర మోడీ రేడియోలో ప్రసంగించే కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమం స్టార్ట్ అయింది 2014 అక్టోబర్ 3వ తారీఖు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారాన్ని వస్తుంది. మార్చి నెలలో ఆదివారం ఎప్పుడు వచ్చింది? చివరి ఆదివారం మార్చి 30వ తారీఖున వచ్చింది. మార్చి 30వ తారీఖున జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోదీ అనే వ్యక్తి 2025 జూన్ 21 యోగా డే యొక్క థీమ్ను ప్రకటించాడు. 2025 జూన్ 21 యోగా డే యొక్క థీమ్ ప్రకటించాడు. ఆ థీమ్ ఏంది? యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. ఇది 2025 జూన్ 21 యొక్క యోగా డే థీమ్. ఈసారి జరగబోతున్న యోగా డే ఎన్నోది? 11వ యోగా డే. 2025 జూన్ 21 జరగబోతున్న యోగా డే ఎన్నోదంటే 11వ యోగా డే. మనకు లాస్ట్ ఇయర్ 2024 జూన్ 21 జరిగిన యోగా డే ఎన్నోది? 10వ యోగా డే. ఆ 10వ యోగా డే జరిగితే మొట్టమొదటి యోగా డే ఎప్పుడు? 2015 జూన్ 21 మొట్టమొదటి యోగా డేను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, యోగా డే జూన్ 21. ఆ జూన్ 21 తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కూడా జూన్ 21. 2011 జూన్ 21 ప్రొఫెసర్ జయశంకర్ మరణించాడు. జయశంకర్ జయంతి ఎప్పుడంటే ఆగస్టు 6, 1934 ఆగస్టు 6వ తారీఖున జయశంకర్ యొక్క జయంతి. ఆ జయశంకర్ యొక్క స్వీయ చరిత్ర పేరు వడవని ముచ్చట్లు. ఆ వడవని ముచ్చట్లు రాసింది ఎవరంటే కోంపల్లి వెంకట్ గౌడ్ అనే వ్యక్తి వడవని ముచ్చట్లు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది.
ఓకేనా రైట్. ఇది ఒక పాయింట్, వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ స్మైల్ అనే కార్యక్రమం. స్మైల్ అనేది ఒక కార్యక్రమము వార్తల్లోకి రావడం జరిగింది. ఆ స్మైల్ కార్యక్రమం ఏంది అనేది ఒకసారి చూద్దాం. స్మైల్ అనే కార్యక్రమం ఏంటంటే భారత్లో లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం కోసం మరియు సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏడీబీ స్మైల్ అనే కార్యక్రమానికి నిధులు సమకూర్చింది. స్మైల్ అనే కార్యక్రమానికి ఇటీవల ఏడీబీ అనేది నిధులు సమకూర్చడం జరిగింది. ఫస్ట్ స్మైల్ అండ్ అబ్రివేషన్ తర్వాత చూద్దాం. ఈ స్మైల్ దేనికి సంబంధించింది అని అంటే భారత్లో లాజిస్టిక్స్ పనితీరును మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, లాజిస్టిక్స్ యొక్క ఖర్చులను తగ్గించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి ఏడీబీ అనేది స్మైల్ అనే కార్యక్రమానికి నిధులను సమకూర్చినది. ఓకే రైట్ క్లియర్. మరి ఆ స్మైల్ అంటే ఏంటంటే స్ట్రెంథనింగ్, స్మైల్ అనే కార్యక్రమం, స్మైల్ అనగా స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ ఇది అన్నట్టు టోటల్గా. స్మైల్ అంటే స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్. ఈ స్మైల్ అనే కార్యక్రమానికి ఏడీబీ నిధులు సమకూర్చుంది. ఏడీబీ అనే సంస్థ, ఏడీబీ అంటే మనందరికీ తెలుసు. ఏడీబీ అంటే ఏంది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏడీబీ ఫార్మేషన్ ఎప్పుడు? 1966 డిసెంబర్ 1966 డిసెంబర్ 19 ఏడీబీని ఏర్పాటు చేశారు. ఏడీబీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే మనీలాలో ఉంది. ఏడీబీ ప్రధాన కార్యాలయం మనీలాలో ఉంది. ఏడీబీలో సభ్య దేశాలు ఎన్నాయంటే 69 దేశాలు ఉన్నాయి. మొదటి వరకు 68 ఉండే. 69వ దేశంగా ఏది వచ్చిందంటే ఇజ్రాయిల్ అనే దేశం వచ్చింది. 69వ దేశంగా ఏది వచ్చిందంటే ఇజ్రాయిల్ వచ్చింది. ఏడీబీ రీసెంట్గా కొత్త అధ్యక్షుడు వచ్చాడు, మసాటా కాండో అనే వ్యక్తి కొత్తగా వచ్చాడు ఏడీబీ అధ్యక్షుడు, జపాన్ దేశం. మొదటి వరకు ఉన్న వ్యక్తి ఎవరు? మసాతుసుగు అసాకవా అనే వ్యక్తి ఉండే. ఏడీబీ అధ్యక్షుడు. రీసెంట్గా ఫిబ్రవరిలో వచ్చిన వ్యక్తి అంటే మసాటా కాండో అనే వ్యక్తి వచ్చాడు. ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ వికాస్శీల్ అనే వ్యక్తి. ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే వికాస్శీల్ అనే వ్యక్తి. ఏడీబీ అదనపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే స్మితా సారంగ్. ఏడీబీ ఇండియన్ డైరెక్టర్ ఎవరంటే మియావోకా. ఏడీబీ ఇండియన్ డైరెక్టర్ మియావోకా. ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్శీల్. ఏడీబీ అదనపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్మితా సారంగి. ఏడీబీ అధ్యక్షుడు ఎవరంటే మసాటా కాండో. మొదటి ఎవరంటే మసాతుసుగు అసాకవా. సభ్య దేశాలు 69 దేశం అంటే ఇజ్రాయెల్. ఆ ఏడీబీ భారత్లో లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి మరియు సామర్థ్యం పెంచడం కోసం ఏడీబీ స్మైల్ అనే కార్యక్రమానికి నిధులను సమకూరుస్తుంది అన్నట్టు. ఓకేనా రైట్. నెక్స్ట్ మరొక పాయింట్ ఫర్మిందర్ చోప్రా మహిళ. ఫర్మిందర్ చోప్రా ఎవరా అంటే ఇప్పుడు ఈమె పిఎఫ్సి అనేది ఉంది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. పిఎఫ్సి మీన్స్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ పిఎఫ్సి చైర్మన్ అండ్ ఎండీగా పనిచేస్తున్న ఫర్మిందర్ చోప్రా చైర్మన్ అండ్ ఎండీగా పనిచేస్తుంది. ఈమె మొట్టమొదటి మహిళ. పిఎఫ్సికి మొదటి మహిళ చైర్మన్ అండ్ ఎండీ ఎవరంటే ఫర్మిందర్ చోప్రా. ఈ ఫర్మిందర్ చోప్రా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చైర్మన్ మరి ఎండీగా పనిచేస్తుంటే ఈమెకు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. మరొక దానికి ఏది? ఆర్ఈసి లిమిటెడ్ కూడా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. ఆర్ఈసి లిమిటెడ్. ఆర్ఈసి అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఆర్ఈసి లిమిటెడ్ అదనపు బాధ్యతలు కూడా ఈమెకు అప్పచెప్పారు. ఎవరికి? ఫర్మిందర్ చోప్రా అనటం. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. పిఎఫ్సిని ఏర్పాటు చేసింది 1986లో పిఎఫ్సిని ఏర్పాటు చేస్తే ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మాత్రం 1969. దీన్ని 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే పాయింట్ ఏంటంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండీగా ఉన్న ఫర్మిందర్ చోప్రా రీసెంట్గా అదనపు బాధ్యతలు ఆర్ఈసిని కూడా అప్పచెప్పడం జరిగింది. ఆర్ఈసి అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది, దాని అదనపు బాధ్యతలు కూడా ఈమెకు అప్పగించడం జరిగింది. ఓకేనా రైట్. ఇదొక పాయింట్.
తర్వాత సురినామ్ దేశానికి భారత్ మద్దతు. మరొక పాయింట్ ఏంటంటే వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా సురినామ్ దేశానికి భారత్ మద్దతు. భారత్ సురినామ్ దేశంలో ఫ్యాషన్ ఫ్రూట్ పరిశ్రమకు, ఏ పరిశ్రమ అంటే ఫ్యాషన్ ఫ్రూట్ పరిశ్రమ అభివృద్ధి కోసం మన భారతదేశం ఫ్యాషన్ ఫ్రూట్ పండు ఫ్యాషన్ ఫ్రూట్ పరిశ్రమ అభివృద్ధికి సహాయంగా $1 మిలియన్ $1 మిలియన్ విలువైన యంత్రాలను పంపించింది. ఇది ఆ ఫ్యాషన్ ఫుడ్ పరిశ్రమకు కావాల్సిన యంత్రాలను $1 మిలియన్ యంత్రాలను మన భారతదేశం సురినామ్ దేశానికి సాయం చేయడం జరిగింది. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ పరిశ్రమ. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఒక ఫ్రూట్. ఇదే ఫ్యాషన్ ఫ్రూట్. ఆ ఫ్యాషన్ ఫ్రూట్ పరిశ్రమ అభివృద్ధి కోసం $1 మిలియన్ యంత్రాలను మన భారతదేశం సహాయం చేయడం జరిగింది. సురినామ్ రాజధాని అంటే ఏంది? పారామారిబో. సురినామ్ రాజధాని పారామారిబో అనేది. అదే సురినామ్ యొక్క కరెన్సీ ఏంటిది? సురినామీస్ డాలర్ అనేది. మరి సురినామ్ దేశ అధ్యక్షుడు ఎవరు అంటే సురినామ్ దేశ అధ్యక్షుడు చాన్ సంతోకి అనే వ్యక్తి. సురినామ్ అధ్యక్షుడు అంటే చాన్ సంతోకి. ఈ సురినామ్ దేశ పురస్కారాన్ని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 3 దేశాల అత్యున్నత పురస్కారాలు ఇచ్చారు. అందులో మొదటగా ఇచ్చింది ఏ దేశం అంటే సురినామ్ అత్యున్నత పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారంటే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీని తర్వాత ఈమెకు ఫిజీ అనే దేశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏ దేశాన్ని ఇచ్చారంటే తూర్పు తైమూర్. ఈ 3 దేశాల పురస్కారాలు ఎవరికి ఇచ్చారంటే ద్రౌపది ముర్ము. అందులో ఫస్ట్ సురినామ్, 2 ఫిజీ, 3ది తూర్పు తైమూర్. ఈ 3 దేశాల పురస్కారాలు ఎవరికి ఇచ్చారంటే ద్రౌపది ముర్ము. ఆ సురినామ్కి మనం సాయం చేయడం జరిగింది. $1 మిలియన్ యంత్రాలు ఏ పరిశ్రమ అభివృద్ధికి? ఫ్యాషన్ ఫ్రూట్ పరిశ్రమ అభివృద్ధికి సాయం చేయడం జరిగింది. ఓకే, ఇదొక పాయింట్. క్లియర్, రైట్. ఈ సురినామ్ అనే దేశం దక్షిణ అమెరికాలో ఒక దేశం. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఒక దేశం అంటే సురినామ్ అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఒక దేశం సురినామ్. దానికి మనం సాయం చేయడం జరిగింది. ఓకేనా? సురినామ్ అనే దేశంలో భారత సంతతికి చెందిన జనాభా ఎక్కువ ఉంటుంది. అక్కడ భారత సంతతి జనాభా ఎక్కువ. సురినామ్లో భారత సంతతికి చెందిన జనాభానే ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇండియన్ ఓపెన్ 2025 క్వాష్ టైటిల్. ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ గేమ్స్ స్క్వాష్ అనే గేమ్ స్క్వాష్ టైటిల్ 2025 ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఎక్కడ జరిగింది, పురుషుల విన్నర్ ఎవరు, మహిళల విన్నర్ ఎవరు, పురుషుల రన్నరప్ ఎవరు, మహిళల రన్నరప్ ఎవరు చూద్దాం. ఇది 2025 మార్చి 24 నుండి 28 వరకు జరిగింది. ఎక్కడ అంటే ముంబైలో జరిగింది. స్క్వాష్ టైటిల్ 2025 మార్చి 24 నుంచి 28 వరకు ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగితే ఇది పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరంటే కరీం ఎల్ టోర్కీ అనే వ్యక్తి. కరీం ఎల్ టోర్కీ అనే వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. కరీం ఎల్ టోర్కీ, ఈజిప్ట్, పురుషుల సింగిల్స్ విన్నర్ స్క్వాష్ టైటిల్. రన్నరప్ ఎవరంటే అభయ్ సింగ్, మన ఇండియానే. రన్నరప్ ఎవరంటే అభయ్ సింగ్ ఏ కంట్రీ అంటే ఇండియా. ఆ తర్వాత మహిళలకు సంబంధించి మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరంటే మన ఇండియానే. అనాహత్ సింగ్ మన ఇండియానే. 2025 స్క్వాష్ మహిళల సింగిల్స్ విన్నర్ అంటే అనాహత్ సింగ్ ఇండియా. రన్నరప్ ఎవరంటే హెలెన్ టాంగ్ ఏ దేశం అంటే హాంకాంగ్ దేశం. 2025 స్క్వాష్ టైటిల్ మార్చి 24 నుంచి 28 వరకు జరిగింది. ఎక్కడంటే ముంబై. పురుషుల సింగిల్స్ విన్నర్ కరీం ఎల్ టోర్కీ, రన్నరప్ అభయ్ సింగ్. మహిళల సింగిల్స్ విన్నర్ అనాహత్ సింగ్, రన్నరప్ హెలెన్ టాంగ్. ఏ దేశం అంటే హాంకాంగ్. మరి ఈ క్వాష్కి సంబంధించి పిఎస్ఏ అంటారు. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్. పిఎస్ఏ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్. దీన్ని 1974లో ఏర్పాటు చేశారు, 1974లో. ఇది ఎక్కడుందంటే దీని హెడ్ క్వార్టర్ లీడ్స్ అనే నగరంలో ఉంది. ఏ దేశానికి సంబంధించి అంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించి. మరి ఈ పిఎస్ఏకి సంబంధించి పురుషుల అధ్యక్షుడు ఎవరంటే మన ఇండియానే. సౌరవ్ ఘోషల్ అనే వ్యక్తి. సౌరవ్
ఘోషల్ అనే వ్యక్తి పురుషుల అధ్యక్షుడు, పిఎస్ఏ పురుషుల అధ్యక్షుడు సౌరవ్ ఘోషల్ అనే వ్యక్తి మన ఇండియా. మహిళల అధ్యక్షుడు అయితే సారా జన్ పెర్రీ ఇంగ్లాండ్. సారా జన్ పెర్రీ ఏ దేశానికి సంబంధించిన అంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన ఈ మార్చి 29, 30, 31 సెకండ్ పార్ట్లో భాగంగా ఇది ఒక కరెంట్ అఫైర్స్ పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. మరొకటి రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్. ఇదొకటి వార్తల్లో కొన్ని అంశాలు. ఈ 3 రోజుల కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలో ఉన్న మరొక అంశం రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్. కాకినాడ జిల్లా పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతాలలో రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ 3 కంప్రెస్డ్ బయో గ్యాస్ కాంప్లెక్స్లను నిర్మిస్తుంది. 3 బయో గ్యాస్ కాంప్రెస్డ్ నిర్మిస్తుంది. ఎక్కడ? కాకినాడ జిల్లా పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతాలలో. గుర్తుపెట్టుకోవాల్సింది కాకినాడ జిల్లా పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతాల్లో రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ 3 కంప్రెస్డ్ బయోగ్యాస్ కాంప్లెక్స్ నిర్మిస్తుంటే వీటిలో తొలి యూనిట్ను ఏప్రిల్ 2వ తారీఖున ప్రారంభించబోతుంది. ఇందులో ఏప్రిల్ 2న ఫస్ట్ యూనిట్ను ప్రారంభించబోతుంది. మిగతా వాటిని మే నెలలో ఒకటి, ఆగస్టులో ఒకటి ప్రారంభించబోతుంది. దీన్ని 60 ఎకరాల విస్తీర్ణంలో 375 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ 3 యూనిట్ల ద్వారా 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇదొక పాయింట్. వార్తల్లో వచ్చిన అంశాల్లో భాగం. ఇది మార్చి 29, 30, 31 సంబంధించిన వీడియో సెకండ్ పార్ట్. ఇది అందరూ వీడియోని దయచేసి లైక్ చేయండి, కామెంట్ రాయండి. మీకు అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను. 1 డే అటు ఇటు అయినా మీకు మొత్తం డేటా మీకు నేను ఇచ్చేస్తాను. మన క్లాస్ ఉండడం వల్ల మిగతా సబ్జెక్టులు కూడా అన్ని లింక్ చేస్తూ కూడా చెప్తాను. మీరు వీడియోని లైక్ చేయండి, అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్. ఓకే, రైట్. జై హింద్.